మార్గశిర మాసం మధ్య నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం చాలా పవిత్రమైనది. ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, పూజా విధానం ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీన సోమవారం నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. జనవరి 14 వరకు ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది. ఈ నెల రోజులు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు. ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తంగా చెబుతారు. ఈ ధనుర్మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేలుకుంటాడు. ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు ఎక్కువ ఫలితం లభిస్తుంది. కాబట్టి డిసెంబర్ 16 నుంచి 14 వరకు దేవతలు భూమిపైన తిరుగుతూ ఉంటారు. ధనుర్మాసంలో పూజ చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించుకోవాలి. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే మన కోరికలన్నీ నెరవేరుస్తాడు. అలాగే లక్ష్మీదేవిని మల్లెపూలతో పూజించాలి. వారికి నైవేద్యంగా అరటిపళ్ళు లేదా పరమాన్నం లేదా బెల్లం ముక్కను నివేదించాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజు పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవికి గులాబీల పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. ధనుర్మాసంలో వచ్చే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది. ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ధనుర్మాసాన్ని శనికి సంబంధించినదిగా భావిస్తారు. కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాస నెల రోజుల పాటు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలు అనుభవించాల్సిందే. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు, పిల్లల నామకరణాలు చేయకూడదు, అలాగే గృహప్రవేశం, ఇంటి నిర్మాణాలు, ఇళ్ల స్థలాలను కొనడం, కొత్త వ్యాపారాలు చేయకూడదు. శుభకార్యాలు కూడా ఇంట్లో ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి. ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. ఈ ధనుర్మాసంలో ముక్కోటి దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని మేలుకొల్పుకు భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువు ప్రత్యేక పూజలు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు నిద్రలేచారు. అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అందుకే ఈ ధనుర్మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుదేవుని పూజిస్తే 1000 సంవత్సరాల పాటు విష్ణుదేవుని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం. అష్టదళ పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎక్కువగా పూజగది ముందు అష్టదళ ముగ్గు వేసి పూజలు చేసి సాయంత్రం బయట 2 దీపాలు వెలిగించాలి. తులసి కోట చేసే పూజ కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. అలాగే మగవారు ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి తులసిమాలను సమర్పిస్తే త్వరలోనే వివాహ గడియలు వరిస్తాయి. ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది. ఆ పరమాత్మను చేరుకునేందుకు మనం
ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ ధనుర్మాస నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ధనలక్ష్మి కటాక్షం లభిస్తుంది. మాంసాహారం తీసుకోకూడదు.